స్టార్ అన్నప్పుడు మా నాయకుడు కోపం వచ్చి చెప్పు చూపించిన అరెస్ట్ లేదు, సైకో అన్న అరెస్ట్ లేదు. ఇలా ఉండవండి, ఇలా ఉండవు. చట్టంలో లేదు. ఉంటే అరెస్ట్ చేసేసి వద్దురు కదా, మనం వద్దంటే ఆపేస్తారా? ఆపదు కదా, చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది కదా. కానీ ఇతన్ని అరెస్ట్ చేసిన, ఏదైతే అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసిన కేసు, గతంలో వాళ్ళు కోటి సంతకాల కలెక్షన్ గురించి వెళ్తుంటే అప్పుడు వెళ్ళడానికి వీల్లేదు, ఇదంతా ధర్నాలు చేసేస్తున్నారు మీరు అంటూ అప్పుడు పట్టాపురం సిఐ గారు ఆపినారు. ఆపితే ఆయనకి ఇతనికి జరిగిన వాగ్వివాదం చూస్తున్నారు కదా, ఎదురు బదురు. ఇతను అతన్ని కొట్టలేదు, అతను ఇతన్ని కొట్టలేదు, ఇద్దరి మధ్య మాటల యుద్ధం. అంటే ఆయన విధులని ఇతను ఆటంకపరుస్తున్న సెక్షన్ అది. ఆ సెక్షన్ లో అప్పుడు అరెస్ట్ చేయలే 3 నెలలు గడిచిందేమో కదా. దాని తర్వాత ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ లేదని ఏదో కేసులో అరెస్ట్ చేయాలని ఆ కేసులో అరెస్ట్ చేశారు. అక్కడ అతను పోలీస్ ఆఫీసర్ ని కొట్టలేదు, పోలీస్ ఆఫీసర్ చేతిలో లాఠీ తీసుకోలేదు, కులం పేరు పెట్టి బూతులు తిట్టలేదు. అదంతా ఎందుకంటే రికార్డెడ్ ఎవిడెంటరీ కదా, లేకపోతే ఆయన క్యాస్ట్ అంటే కూడా మాకు తెలియదు, అది కూడా జరిగిపోద్దు. కానీ మనం చెప్పుకుంటాం కదా, శ్రీశైలంలో బుడ్డ రాజశేఖర రెడ్డి గారు అనే ఒక ఎమ్మెల్యే, ఆయన పోలీసుల వస్తువులకు పోలీసులు కూడా కాదండి, మా నాయకుడికి సంబంధించిన ఫారెస్ట్ శాఖ అధికారుల మీద వాళ్ళ జీబులు లాక్కున్నారు, తప్పతాగి వాళ్ళని తన్నారు, వాళ్ళని కులం పేరు పెట్టి బూతులు తిట్టారని మనం చెప్పట్లా. వాళ్ళే స్వయంగా వచ్చిన సెక్షన్ చెప్పినటువంటి విధానానికి, అయ్యా పర్యాటక శాఖ మంత్రి గారు మమ్మల్ని ఆదుకోవాలి, మా వెహికల్స్ లాక్కున్నారు, తప్పదాగి మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని కులం పేరు పెట్టి తిట్టినారు, తర్వాత మేము అధికారులము యూనిఫామ్ లో ఉన్నాము అని చెప్పినారు. ఆ కేసుకి ఇంకా అరెస్టే చేయలే. ఆయన ఎమ్మెల్యే అయినా మనకు అక్కర్లేదండి, ఎందుకంటే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎమ్మెల్యేకి ఒకలాగా, సీఎంకి ఒకలాగా, డిప్యూటీ సీఎంకి ఒకలాగా, సాధారణ ఫారెస్ట్ అధికారికి ఒకలా రాయలేదండి. కానీ ఇంకా అరెస్ట్ చేయాలి, అది ఎప్పుడు చేస్తారో తెలియదు. సో ఎనీవే ఇలా ఉంటాయండి, అప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయరు, ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు చేస్తారా, లేకపోతే వాళ్ళ ఈక్వేషన్స్ అంటే వాళ్ళకి సంబంధించిన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు చెప్తే చేస్తారా, లేకపోతే చేయరు. అంటే దీనికి ఉండేటంటే 100 రెట్లు బలం ఆ కేసులో ఉందండి. అతను రాము నాయక్ అనమాట, భీమ్లా నాయక్ కాదు. భీమ్లా నాయక్ అయితే తుక్కురాలు గుట్టుండేవాడు. రాము నాయక్ కాబట్టి కొంచెం ఓర్పుగా సార్ నన్ను ఇలా కొట్టారు, నన్ను ఇలా తిట్టారు అన్నారే. కానీ వాళ్ళు అందుకు కూడా మనకు కూడా కాదండి, ఫారెస్ట్ శాఖ మంత్రి గారికి అభ్యర్థన తెలుపుకున్నారు, ఆయన వాళ్ళని కలిసినారు, మాట్లాడారు. ఆయన చాలా స్ట్రిక్ట్ గా పార్టీలకు అతీతంగా ఎఫ్ఐఆర్ కూడా చేపించినారండి. ఎఫ్ఐఆర్ చేపించడం చిన్న విషయమే కాదు. కూటమిలో ఉండే టీడీపీకి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ చేపించడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్. కానీ అరెస్ట్ చేయించలేదు. అరెస్ట్ చేయించాలా, అది ఫారెస్ట్ శాఖ మంత్రి చెప్తే చేయాల్సిన పనిలా. అక్కడ ఒక సిఐ తీసుకోవాల్సినటువంటి డెసిషన్, ఒక ఎస్ఐ తీసుకోవాల్సినటువంటి డెసిషన్, కానీ ఎవరు తీసుకోలే. ఇక్కడ విధులను ఆటంకపరిచిన దానికి ఎఫ్ఐఆర్ అయితే నమోదైందండి. ఎనీవే పీటీ వారెంట్లు ఎన్నో వస్తాయి. మీకు మొన్న కూడా చెప్పినానండి, ఈ అరెస్ట్ లో బెయిల్ మీరు అనుకుంటేనో లాయర్లు ఇచ్చేస్తే రాలేదండి, వాళ్ళ ఈక్వేషన్స్ ఉంటాయి. బాబు గారు అరెస్ట్ అయినప్పుడు మీకు చెప్పిన 52 రోజులు జైల్లో ఉన్నారు, సిద్ధార్థ లూద్రా గారు వచ్చినా ఎందుకు బెయిల్ రాలేదంటే కొన్ని ఈక్వేషన్స్, కలవాల్సిన వాడు కలవాలి, విడిపోవాల్సిన వాడు విడిపోవాలి, గ్రాఫిక్స్ పెరగాలి, లేకపోతే గ్రాఫ్ పెరగాలి, రావాల్సిన వాడు రావాలి, ఇవన్నీ ఉంటాయండి. ఫస్ట్ రోజే బెయిల్ వచ్చేస్తుంటే ఉండేవాళ్ళు అరుణ్ కుమార్ గారు వచ్చేవాళ్ళండి, ఆ ఫ్లెక్సీలు తీసేస్తుంటే నేను బయటకు వచ్చేదన్నా అండి. ఇవన్నీ ఎందుకు జరుగుతుంటే ఏదో ఈక్వేషన్స్, వాళ్ళ అంచనాలు వాళ్ళు వేస్తారు కాబట్టి దాన్ని అంబేద్కర్ కూడా ఇన్ని రోజులు ఉండడానికి ఏదో ఈక్వేషన్స్ ఉన్నాయా? ఏమోనండి, మీరు అంటున్నారు కదా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గ్రాఫ్ పెరుగుతుందని. క్యాజువల్ గా అయితే ఆయనకైతే గ్రాఫ్ అయితే లేదు. వాళ్ళ అమ్మాయి చాలా గట్టిగా మాట్లాడుతుంది, స్ట్రాంగ్ వాయిస్ ఇస్తుంది, మీరు పరిగట్టుకొని మరి ఆయన గ్రాఫ్ ని పెంచుతున్నారు. మీ ఛానల్ ఒకటే, మిగతా ఏ ఛానల్స్ కూడా పెద్దగా చూపించట్లేదు. నేను చెప్పట్లేదు, గ్రాఫ్ పెంచడం కాదు, ఎవరు కావాలని కోరుకుంటారు. వాళ్ళ అమ్మాయి అయితే గట్టిగా మాట్లాడుతున్నది. ఈయనకి ఏంటంటే మొదటిసారి ఎవరికన్నా ఇబ్బందే వెళ్ళడం. సరే ఇంకోసారి వెళ్ళి మనం ఇక్కడ ఉండాలి అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా కష్టాలు ఇంకేముంటది, ఇంకా కష్టాలన్నీ సుఖాలుగా మలుచుకుంటూ వెళ్ళాలి, అదే జీవితం. సార్ జైల్లో ఉన్న వాళ్ళు కష్టపడతారని మీరు కలలు కనకండి. ఇదేమి పాత సినిమాల్లో చూపించారు ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా? కాదు, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా? బెడ్రూమ్, ఏసీ, టీవీ, మనకు నచ్చింది వండుకుని తినడం అలా ఉంటుందా? అలా ఉండడానికి మీరు నేను లోపలికి వెళ్ళి చూసి అదే అంటున్నా, ఇబ్బంది ఉంటది కదా, బయట ఉన్నంత ఉండదు కదండి, అది నేను చెప్పేది. లేదు బయట ఉన్న ఫెసిలిటీస్ లేకపోయినప్పటికీ లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, అప్పట్లో స్వాతంత్ర సమరయోధులు, మహాత్మా గాంధీ గారు, లేకపోతే ఇందిరాగాంధీ గారు, లేకపోతే నెహ్రూ గారు, వీళ్ళందరూ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళనండి. సో ఇక్కడ జైల్లోకి వెళ్ళడం, బయటికి రావడం అనేది రాజకీయ నాయకులకి పరిపాటి. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా జరుగుతున్నప్పుడు నేను ఎస్ఐలు అడుగుతా, సార్ వాళ్ళని అరెస్ట్ చేయకండి సార్, పాపం సార్ అంటే, అమ్మా వాళ్ళు అరెస్ట్ అవడం కోసమే వస్తారమ్మా, వాళ్ళు అరెస్ట్ అవడం కోసమే వస్తారు, మమ్మల్ని ఏం చేయమంటారు, మేము ఎక్కిస్తుంటే వాళ్ళు పారిపోవచ్చుగా, పారిపోరు, వాళ్ళే స్వయంగా ఎక్కుతుంటారు, ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయమ్మా అని అనేవాళ్ళు. అప్పుడే మాకు తెలిసేదండి. లేకపోతే యాజ్ అ ప్రొఫెషన్ ఇలా అరెస్ట్ చేయకూడదు అంటాం, వాళ్ళు అడగట్లా, వాళ్ళే వెళ్ళి అరెస్ట్ చేసుకుంటారు. సో ఇటువంటి విషయాల్లో ఈక్వేషన్స్ ని ఫాలో అవుతారని నా నమ్మకం సార్.
సో మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఆయనకి రేపు వస్తుందా లేదా, వచ్చే ఛాన్స్ ఉందా లేదా ఈ కేసు మీద? సార్ ఈ కేసు మీద 100% వస్తుంది సార్, బెయిల్ అనేది వస్తుంది. కానీ ఇంకో కొత్త కేసు వేస్తారా వెయ్యరా అనేది తెలియదు కదా. పీటీ వారెంట్ ఇష్యూ అనేది ఎలా ఉంటుందో, మళ్ళీ ఆయన పెండింగ్ కేసులని బయటికి తీస్తారా? మీరు అసెంబ్లీ సాక్షిగా ఎవరి మీద కేసులు ఉన్నాయంటే అందరూ చేతులు ఎత్తారు. నాకు తెలుసు ఒక పవన్ కళ్యాణ్ గారి మీద కేసు లేకపోవచ్చు, ఎందుకంటే అప్పట్లో ఒక వాలంటీర్ ఆవిడ పెట్టింది, మళ్ళీ అది వెనక్కి తీసేసుకున్నట్టుంది. కేసు లేని వ్యక్తి అతను ఇంకొక నలుగురు ఉంటారు, కానీ మిగతా అందరి మీద కేసులు ఉంటాయి సార్. కేసులు అనేది వాళ్ళ గ్రాఫ్, వాళ్ళ ఈక్వేషన్స్. ఒకప్పుడు రాజకీయ నాయకుడు అవ్వాలంటే చదువు ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలో, లేకపోతే సేవ చేయాలి. ఇప్పుడు కాదు, కేసులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది, విధ్వంసం చేయగలిగితే వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీతో మినిస్టర్ వచ్చేస్తుందన్న పరిస్థితుల్లో రాజకీయాలు వచ్చేసినేమో సార్. ఎందుకంటే అందరికీ కేసులు ఉన్నాయి, ఒక్క పవన్ కళ్యాణ్ గారికి తప్ప కొంతమంది 2-3 నిజాయితీ పనులు అంటే ఇప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఉన్నాయి సార్. సో ఈ రోజు అరెస్టులు, రేపు అరెస్టులు, ప్రభుత్వాలు మారిపోయినాక పెండింగ్ కేసులు, ఇప్పటికీ కొడాలి నాని గారి కేసులు, ఇంకా చాలా మందివి విజయవాడ కోర్టులో ఇంకా పీటీ వారెంట్లు లేకపోతే అరెస్ట్ వారెంట్లు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి సార్. ఇవన్నీ ఎప్పుడు చేస్తారంటే ప్రభుత్వాలు మారాకే చేస్తారు. ప్రభుత్వం ఫోర్స్ లో ఉన్నప్పుడు ఎక్కడ ఏ నాయకుడు అరెస్టులు జరగవు సార్, చాలా రేరు. అది ఎక్కడో పక్క రాష్ట్రాల్లో జరుగుతుంది, కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ జరగదు సార్. ఏంటి చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్లు ఇస్తున్నారట, షీల్డ్ కవర్ లో ఎమ్మెల్యేల పనితీరు మీద ఇచ్చారట, చాలా మందిని కఠిన నిర్ణయమే తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో సహా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారని. సార్ ఆయన ఇప్పుడు కాదు సార్, రెండు తెలుగు రాష్ట్రాలలో చార్మినార్లు జరిగిన దగ్గర అల్లరిని కూడా కంట్రోల్ చేయగల సమర్థత గల నాయకుడు చంద్రబాబు గారు సార్. ఆయన ఈక్వేషన్స్ ఎప్పుడు అలాగే ఉంటాయి సార్, తన మన అనే భేదాలు ఉండవు. కానీ గ్రౌండ్ లెవెల్ చేసే నెట్వర్క్ వల్ల పార్టీకి అక్కడక్కడ ఇబ్బంది జరుగుతుంది, కానీ ఆయన ఎప్పుడు వన్ అండ్ ఓన్లీ ఆర్మీగానే ఉంటారు సార్. సో తప్పు చేసిన వాడు ఏ నాయకుడైనా, సొంత పార్టీ అభ్యర్థి అయినా, లేకపోతే తనకి సంబంధించిన సామాజిక వర్గం అయినా సరే దూరం పెట్టడంలో ఆయన ముందు స్టెప్ తీసుకుంటారనేది అప్పటికి ఇప్పటికీ ఆయనకు ఒక ట్రెండింగ్ సార్. ఆయన ఒక ట్రెండ్ సెట్ చేయగల వ్యక్తి కాబట్టి 4 సార్లు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా అవ్వగలిగాడంటే ఎంత అనుభవం ఉంటుంది. ఈసారి ఉన్న ఎమ్మెల్యేల వల్ల పార్టీ ఎంత డ్యామేజ్ అవుతుంది, ఎంత మైనింగ్ చేస్తున్నారు అనేది మీరు నేను చెప్పుకునేది పావలా, ఆయన దృష్టికి వచ్చేది ముప్పావలా. సో మన ముందు మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళందరి దగ్గర కూర్చొని ఇలా చేస్తే పార్టీ ఉంటుందా, ఇలా చేస్తే మళ్ళీ మీరు గెలుస్తారా, ఇలా చేస్తే ఆ నియోజకవర్గంలో పట్టు ఉంటుందా, ఇలా చేస్తే ప్రజలకు ఏ సమాధానం చెప్పాలి?